హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిడిల్ క్లాస్ నాని. ఈరోజు అయితే మనం పచ్చటి పొలాల్లోకి అయితే వచ్చేసాము. ఇక్కడ చూడండి, చాలా అద్భుతమైన వ్యూ అయితే ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఈ వ్యూ ఇప్పుడు ఎక్కడ చూస్తుండ్రో ఇది చాలా ఒక మంచి పల్లెటూరుకి అయితే మనం రావడం జరిగింది. చాలా అద్భుతమైన వ్యూ చూడండి, ఎంత బాగుందో. చుట్టూ మొత్తం ఎక్కడ చూసినా పచ్చటి పొలాలు, దాని మధ్యలో మనం ఉన్నాము. ఎంత ఆహ్లాదకరమైన వాతావరణం ఉందో ఇప్పుడు మీకు చూపిస్తున్నా, చూసేయండి. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా అంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేయండి. చూడండి ఎలా ఉందో, ఎక్కడ చూసినా సరే పంట పొలాలే కనిపిస్తున్నాయి. మీకు అంతా చూపిస్తున్నా, విజువల్లో చూసేయండి. ఇక్కడ చూడండి, ఒక పెద్ద నేరేడు చెట్టు అయితే కనిపిస్తుంది. దీంట్లో అయితే కాయలు అయితే లేవు, ఇంకా కాపు అయితే రావడం లేదు. చూడండి, చాలా బాగా అద్భుతమైన వ్యూ అయితే మీకు చూపిస్తున్నా. చూడండి ఎంత బాగుందో. చాలా చక్కగా పల్లెటూరు వాతావరణాన్ని ఆస్వాదిస్తుంటే చాలా ఆనందంగా సంతోషంగా ఉంటుంది ప్రతి ఒక్కరికి. అలాంటి పల్లెటూరులోనే పుట్టిన ఒక రైతు కుటుంబంలో పుట్టాను నేను కూడా. కాబట్టి ఈరోజైతే మా పల్లెటూరుకి రావడం జరిగింది. చూశారు కదా, చాలా అద్భుతమైన వ్యూని అయితే ఇప్పుడు మీకు చూపించేస్తున్నా, చూసేయండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే ఆడైతే ఒక బోర్ ఉంది, ఒక చిన్న బావి కూడా ఉంది. ఆడ ఒక పెద్ద వేప చెట్టు అయితే కూడా కనిపిస్తుంది. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. పల్లెటూరు అంటే ఇలా ఉండాలని మీకు అనిపిస్తుంది కదా. నా ఛానల్ చూస్తుంటే కామెంట్ చేయండి, మర్చిపోకుండా లైక్ చేయండి, బెల్ ఐకాన్ మర్చిపోకుండా క్లిక్ చేసేయండి. మీ మిడిల్ క్లాస్ నాని మీకు వినాయక చవితి వీడియోలు కూడా మన యూట్యూబ్ ఛానల్లో చూపించేస్తాను తప్పకుండా. ఇదైతే మా పల్లెటూరుని పూర్తిగా మీరు ఒకసారి చూసేయండి. చూడండి ఎంత ఆహ్లాదకరమైన వాతావరణం. ఇక్కడ ఒక పెద్ద మాడి చెట్టు, ఇక్కడ ఒక పెద్ద నేరేడు చెట్టు కూడా కనిపిస్తుంది. ఇక్కడ నేరేడు చెట్లు నేరేడు కాయలు ఉన్నాయో కూడా ఉన్నాయో లేవో కూడా చూపిస్తాను, చూసేయండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే నేరేడు కాయలు అయితే ఏమీ లేవు. ఆల్రెడీ కాయలు అయితే కోయడానికి ప్రయత్నిస్తున్నా. మీకు చూడండి, ఒక పచ్చి కాయ అయితే కనిపిస్తుంది. చూడండి అన్ని పచ్చి కాయలే, వీటిలో ఒక్కటి కూడా పండు లేదు. ప్రయత్నిస్తూనే ఉన్నాను కాయల కోసం, కానీ దొరకడం లేదు. పైన అయితే పెద్ద పెద్ద కాయలు అయితే ఉన్నాయి. అక్కడ చూడండి, ఒక పెద్ద మామిడి చెట్టు అయితే కనిపిస్తుంది. వేసవికాలం అయితే ఆ చెట్లో ఫుల్గా మామిడికాయలు అయితే కాసేస్తాయి. అక్కడ చూడండి ఎంత బాగా పక్షులు అరుపులు వినిపిస్తున్నాయో. ఈ పంట పొలాల్లో అక్కడక్కడ నాగుపాములు, శ్వేతనాగులు కూడా నివసిస్తూ ఉంటాయి. చాలా జాగ్రత్తగా అడుగులు వేయాలి ఇక్కడ వెళ్ళేటప్పుడు. చూడండి ఎంత చక్క, ఎంత బాగుందో. చూశారు కదా, చాలా అద్భుతమైన వాతావరణంలో అయితే మనం ఈ యొక్క వీడియోని చూపించబోతున్నాం. చూడండి, పచ్చటి పొలాల మధ్య మన యొక్క ప్రయాణం మొదలవుతుంది. ఎంత చక్కగా ఉందో ఈ యొక్క ప్రాంతం అయితే. చాలా బాగా నచ్చేసింది. చాలా రోజుల తర్వాత ఈ యొక్క పొలంలోకి రావడం జరిగింది. చూడండి, బాగా అయితే నాకు నచ్చేసింది ఈ పల్లెటూరు వాతావరణం. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుందో. చాలా బాగా అద్భుతంగా పొలాలు అయితే ఇక్కడ మీకు చూపిస్తున్నాను, చూసేయండి. ఇక్కడ చూడండి, పొలాల్లో అయితే ఇప్పుడిప్పుడే ధాన్యం కూడా మొలకొస్తుంది. చాలా అద్భుతంగా అయితే వ్యూ అయితే అదిరిపింది. చూడండి, స్వచ్ఛమైన పల్లెటూరు వాతావరణంకి అయితే మనం వచ్చేసాము. ఇక్కడ చూడండి ఎంత బాగుందో ఈ వ్యూ. మీకు చూస్తుంటే ఈ పల్లెటూరు వాతావరణాన్ని చాలా బాగా, వర్షం పడుతుంటే ఈ యొక్క వాతావరణంలో ఉంటే చాలా అద్భుతంగా అయితే వ్యూ ఉంటుంది. చుట్టుపక్కల పొగలు మొత్తం కమ్ముకొని ఉన్నట్లు ఉంటుంది. చాలా అద్భుతమైన వ్యూ అయితే. చూడండి, మీరు కానీ పల్లెటూరు అయితే మా కామెంట్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ మర్చిపోకుండా క్లిక్ చేసేయండి. నా ఛానల్ స్కిప్ చేయకుండా చూస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. చూడండి, పల్లెటూరు ఎటు చూసినా సరే పచ్చని పొలాలే. ఇక్కడ పెద్ద నేరేడు చెట్టు, అక్కడ అరటి చెట్లు కూడా మీకు కనిపిస్తున్నాయి, చూసేయండి. చూడండి, వ్యూ అయితే చాలా బాగా అదిరిపోయింది. నేరేడు కాయలు కోయడం కోసం ట్రై చేశాను, కానీ అన్ని కాయలే, ఒక్కటి కూడా పండ్లు లేవు. ఇంకా సీజన్ రాలేదు కాబట్టి సీజన్ వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి ఎప్పుడైనా నేరేడు చెట్టు ఎక్కి కాయలు కోయడానికి ప్రయత్నిస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు చూస్తున్నారు కదా, చూడండి
చాలా బాగుంది వ్యూ అయితే, అదిరిపోయింది. చాలా బాగా నచ్చేసింది నాకైతే ఈ ప్రాంతము. చూడండి మొత్తం ఎటు చూసిన చుట్టుపక్కల మొత్తం పల్లెటూరు వాతావరణమే కనిపిస్తుంది. అంత చక్కటి ఒక వ్యూనైతే మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. చూసేయండి ఫ్రెండ్స్, చూసారు కదా. మరిన్ని పల్లెటూరు వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా అంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ ఐకాన్ని మర్చిపోకుండా క్లిక్ చేసేయండి. మీ మిడిల్ క్లాస్ నాని. చూసారు కదా ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం పల్లెటూరుకి అయితే వచ్చేసాము. ఈ పల్లెటూరు అందాలను అయితే మీకు అందరికీ చూపిస్తున్నా. చూసేయండి అని చక్క, చాలా అద్భుతమైన వ్యూ. ఆడైతే టెంకాయ చెట్లు, తాటి చెట్లు, మళ్ళీ మామిడి చెట్టు, ఆడ ఒక బోరు కూడా కనిపిస్తుంది. విజువల్ అయితే మీకు చూపిస్తున్నా, చూసేయండి. అక్కడ చూడండి, వేసవికాలం అయితే ఇక్కడ చాలా చల్లగా అద్భుతంగా ఉంటుంది. చూడండి ఎంచక్క చూస్తుంటే మళ్ళీ ఈ యొక్క వాతావరణాన్ని అయితే మనం చూసేయాలనిపిస్తుంది. ఇక్కడ చూడండి, ఒక పెద్ద టవర్ అయితే కూడా మనకు కనిపిస్తుంది. చూడండి, చాలా బాగా చక్కగా పల్లెటూరుకి అయితే వచ్చేసాము. ఈ పల్లెటూరు వ్యూని అయితే మన యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి చూపించాలని చాలా కష్టపడి అయితే ఈ వీడియోని తీస్తున్నా మీ అందరి కోసం. నా ఛానల్ తప్పకుండా వీక్షిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నా. మీ మిడిల్ క్లాస్ నాని మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తా ఫ్రెండ్స్. అంతవరకు నా వీడియో స్కిప్ చేయకుండా చూస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను.